Hi guys, Welcome back to our channel. Emma Vlogs. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనుకుంటున్నాం. లాస్ట్ వ్లాగ్ చూసిండ్రు కదా, హాలిడే హోమ్లో స్టే తీసుకున్నాం. అక్కడ నుండి ఫస్ట్ అయితే మేము ఇన్వర్నెస్ దగ్గర ఉరుక్వాద్ క్యాసిల్ దగ్గర ఉరిక్వాట్ క్యాసిల్. సో పేరు కూడా కష్టంగా ఉన్నది. ఇదైతే చూద్దాం, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో మొత్తం చూద్దాం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము క్యాసిల్ లోపలికి. యాక్చువల్గా ఇది క్యాసిల్ కాదు, ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచే మనకి లోపలికి వే ఉంది. బొమ్మలా చూసారు మమ్మీ కదా. ఈ లాక్నెస్ చూస్తుంటే అది ఏదో పెయింటింగ్ చూసినట్టే అనిపిస్తుంది. బ్లూ కలర్ ఆ షేడ్స్ తోని ఎంత పీస్ఫుల్ గా ఉన్నదో ఇక్కడ నుంచి నడుస్తుంటే కూడా. కొండల మధ్యలో నుండి మంచి ఒక లేక్, చుట్టూ గడ్డి. అంటే మన క్యాజిల్ కొంచెం ఖరాబ్ అయిపోయింది. క్యాజిల్ చూడడానికి వచ్చినాం, అది చాలా పాతది కాబట్టి డ్యామేజ్ అయిపోయింది, కానీ లొకేషన్ మాత్రం చాలా బాగున్నది. కొంచెం నడుస్తుంటే ఆ లోక్, ఆ హిల్స్, సీనరీ ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉన్నది. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ లో అదే మనం మెయిన్ గా చూడాల్సింది. ఇది అప్పట్లో ఎట్లుండేనో ఏమో గానీ ఇప్పుడైతే మొత్తం కొన్ని గోడలు తప్ప ఏం మిగిలిలేవు. మొత్తం అంటే పాతకాలంలో రూమ్స్ అవి ఇవి ఉండుంటాయి. బట్ ఇది వాటర్ పక్క కేవ్ కట్టినా కూడా కొంచెం ఆ వాటర్ వల్ల ఎరోజన్ అనేది జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి డ్యామేజ్ బాగా అవుతుంది. సో మనము ఈ క్యాజిల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాము. దీన్ని గేట్ హౌస్ అంటారంట. దాని పక్కకి ఒక చిన్న గుడిసెలాగా కూడా ఉన్నది చూడండి. సో మనము గేట్ హౌస్ దగ్గరకు వచ్చేసినాం. ఇది ఈ క్యాజిల్ కి ఇదే ఫస్ట్ ఎంట్రన్స్ అన్నట్టు. ఈ క్యాజిల్ లోపల ఎట్లుంటుందో అని ఊహించుకొని ఒక బొమ్మ వేసిండు. లోపల ఇలా ఉండేదంట. నాకు తెలిసి ఇదే ఆ ఎంట్రన్స్ అనుకుంటున్నాం మరి. ప్రస్తుతానికైతే ఈ ఎంట్రన్స్ ఒకటి వరకు మాత్రం కొంచెం కూలకుండా బాగానే ఉన్నది. మరి వాళ్ళు బాగానే ప్రొటెక్ట్ చేసింది ఇక్కడ. సో ఇది గార్డ్ రూమ్ అంట. నెక్స్ట్ ద పోర్ట్రేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉండడానికి. గార్డ్ రూమ్కి వెళ్తున్నాము. ఓ మై గాడ్, ఇది ప్రిజన్ సెల్, జైలు. ఎట్లా వేసిందో వీళ్ళని, ఇంత చిన్న రూమ్ లో ఎలా ఉండేటోళ్ళో ఏమో. ఈ రూమ్ లో వేసేసి జైల్లో పడేసేటోళ్ళు పాపం వాళ్ళకి. ఇప్పుడు అంటే ప్రిజన్ లో లైట్ ఉంది కానీ అప్పట్లో లైట్లు కూడా లేవు కదా, అంటే చీకట్లో ఉండేవాళ్ళేమో పాపం. ఎంత చీకటి ఉండేదో అప్పుడు వాళ్ళకి. సో ఇటు పైకి స్టేర్స్ ఉన్నాయి. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు, చూద్దాం మనం వెళ్ళి ఇప్పుడు. సో మనం వచ్చిన ఎంట్రన్స్ అక్కడ ఉంది. సో ఇది గేట్ హౌస్ పైన భాగం అన్నట్టు. గేట్ హౌస్ పైకి ఎక్కినాము. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి దారి ఉంది. ఎక్కడికక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం లోక్నెస్ అంతా కనిపిస్తుంది ఇంట్లో నుంచి, విండో నుంచి. అక్కడ నేను మంచిగా నిల్చొని ఏదో నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటా. అంతేం లేదు. హరి ఏదో సినిమాటిక్ వీడియో ట్రై చేస్తా అని చెప్పేసి అక్కడ నిలబడమంటే నిలబడ్డా. ఎంత గాలి వస్తుంది అక్కడ, ఏమన్నా ప్రశాంతంగా నిలబడి ఎంజాయ్ చేసేటట్టు కూడా లేదు. ఇక్కడ వీళ్ళు పండించిన పంటలు ఫుడ్ లాగా మార్చడానికి ఫస్ట్ పిండిలాగా తయారు చేస్తారంట. సో ఈ ప్లేస్ అంతా దానికోసం అంట. సో ఇక్కడ అది ఇంకా ఉన్నది, మనం గ్రైండ్ చేసేది యాక్చువల్గా. ఆ గ్రెయిన్ ని గ్రైండ్ చేయడానికి అని చెప్పేసి ఇట్లా మన రోలు లాగా ఉంటది కదా, సో అట్లుంది ఇక్కడ. నెక్స్ట్ మనం ఇంకా క్యాజిల్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. వర్షం స్టార్ట్ అయిపోయింది, మనం ఫాస్ట్గా వెళ్ళి చూడాలి. ఎందుకంటే రూఫ్ కూడా లేదు క్యాసిల్కి, మొత్తం కూలిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చినాము, ఇది ఏంటిదో కూడా తెలీదు. జస్ట్ ఇక్కడ నుంచి లాక్ వ్యూస్ బాగున్నాయి. వర్షం స్టార్ట్ అయింది కాబట్టి మేము అసలు కనీసం వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. పొద్దున్న నుంచి ఇది 10వ సారి కావచ్చు ఎండ వర్షం కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది వెదర్ ఇక్కడైతే.
సో ఇది ది గ్రేట్ కిచెన్ అంట. అప్పట్లో కిచెన్ ఉండేది, ఇప్పుడు మాత్రం ఏం లేదు, మొత్తం అంతా ఎంటీ, గోడలు తప్ప ఏం లేవు. అండ్ ఇక ఒక నోటీస్ కూడా ఉన్నది, ఏంటో అప్పుడెవరో వీళ్ళ మీద దాడి చేసి చాలా క్యాటిల్ తీసుకొని పోయారని చెప్పేసి రాశారు ఇది. ఈ క్యాజిల్ నుండి లోక్ దగ్గరికి వెళ్ళడానికి ఒక దారి ఉన్నది. వర్షం పడుతుంది కదా అని నేను వెళ్ళలేదు. హరి మాత్రం అంత దూరం వెళ్ళి ఫోటోలు తీసుకొని వచ్చిండు. నేనైతే ఇక్కడ నుంచి వ్యూస్ బాగున్నాయి, నాకు ఇవి సరిపోతాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వీడియో తీసిన. అప్పట్లో ఇలా ఉండేదని చెప్పి వీళ్ళు నమూనా వేశారు ఇక్కడ. లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడి నుంచి చూసినా సరే మనకి లోక్ కనిపిస్తుంది. అండ్ అది కూడా స్టన్నింగ్ వ్యూస్లో ఉన్నది ఆ లోక్ అంతా. చూడచ్చు ఎంత బాగుంది ఇక్కడ నుంచి. మనం కిందికి వెళ్ళబోతున్నాము. కిందికి చాలా సన్నని మెట్లు ఉన్నాయి, అసలు ఒకటే మనిషి పడతారు అనుకుంటా. లోపల ఏముందో తెలుసుకుంటాం అసలు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కిందికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ అయితే లోకే ఉన్నది, అటు సైడ్ ఇంకొక రూమ్ ఉంది. అది ఏంటి రూమ్ అది? రెయిన్బో చూడండి ఎంత మంచిగా వచ్చిందో. వర్షం పడితే ఇట్లా ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, రేపుదే మనం కొంచెం బయట. ఇది యాక్చువల్గా రెయిన్బో అంటే. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఉంది రెయిన్బో, ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం హాఫ్ సర్కిల్ రెయిన్బో ఉన్నది యాక్చువల్గా బ్యాక్ అయితే. చాలా బాగున్నది. వర్షం ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంటర్వ్యూలో ఉంటుందనేసి. ప్రైవేట్ ఛాంబర్ అంటే ఇది. అప్పట్లో ఇలా ఉండేదంట, ఇప్పుడు ఎలా అయిందో చూడండి. ఏం మిగిలేదు, మొత్తం అంతా కూడా ఓన్లీ రిమైండ్సే మిగిలినాయి ప్రస్తుతానికి అయితే. మేమైతే ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చినాము. ఇప్పటిదాకా వర్షం బ్లాక్ హోల్ కనిపిస్తుంది కదా, సో అది ఈ క్యాసిల్ కి హైయెస్ట్ పాయింట్ అంట. అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ చూడొచ్చు మొత్తం అంతాను. లాక్ నెస్ అండ్ బ్యాక్ దగ్గర అదే క్యాసిల్. చాలా పాతదంట. ఈవెన్ 600 AD అని చెప్తున్నారు వీళ్ళు. 600 500 AD ఆ టైం ఆ పీరియడ్ లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇది హైయెస్ట్ పాయింట్ కదా. ఏమన్నా అప్పుడు ఉండేవాళ్ళు ఏమన్నా వార్స్ కానీ ఏమైనా అటాక్స్ జరిగితే ఈ హైయెస్ట్ పాయింట్కి వచ్చేస్తే 360 degrees వ్యూ ఉండేదంట వాళ్ళకైతే. ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా చూడొచ్చు. అటువైపు యాక్చువల్లీ ఈ పక్కన కొంచెం కొండలాగా ఉంది కదా, అక్కడ నుంచి చూస్తే మొత్తం 360 degrees వ్యూ అంతా కూడా కనిపిస్తుంది మనకి. మనకి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అక్కడ ఒక టెలిస్కోప్ ఉంది. ఆ టెలిస్కోప్ నుంచి ఏం కనిపిస్తుందో తెలియదు. ఏం కనిపించట్లేదు, దానిలో పౌండ్ వేస్తే కనిపిస్తుందంట. సో ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. అసలే ఘోరంగా ఎండ కొడుతుంది కానీ ఘోరంగా చలి పెడుతుంది ఇక్కడైతే. సో మన బాహుబలిలో వాడతారు కదా సేమ్ మిలిటరీ ఇది. ఈ బాల్స్ వేసి ఎవరైనా షిప్స్ తోని గట్టా వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తే దీంతో ఒక్కటిచ్చి కొడతారు, షిప్ డాక్టర్ ఒక్కలు అవుతుంది అప్పుడు. పైన ముక్క ఒకటి ఉండుంటే ఇప్పుడు కూడా మనం దీంతో లాంచ్ చేయొచ్చు ఈ రాళ్ళతోని. లాంచ్ చేస్తావా? ఎంత పెద్ద సైజ్ ఉన్నాయో ఇప్పుడు. హరి అసలు ఇవి ఎట్లా మోయాలి ఇవి? హరి మోస్తారు. ఒకటి రెండేసి ఒకేసారి 3 వేసేసాయి. మూవింగ్ లేపాలి, మూవ్ అవ్వడం ఉంది. సో బాహుబలిలో చూపించింది. సో హిస్టరీ నుంచి రిఫరెన్సెస్ అన్నట్టయితే దీన్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఆ టైంలో ఎలా ఉండేదని చెప్పేసి దీనిలో ఇచ్చారు చూడండి. ఎగ్జాక్ట్గా సేమ్గా లేదు, బట్ ఇక్కడ ఇదేదో తాడులాగా ఉంది, దీంట్లో కట్టేసి వదిలేస్తారో మరి ఏంటో తెలీదు. సో దాన్ని ట్రెబిషే అంటారు అనుకుంటా. ఈ క్యాసిల్ దగ్గర కూడా ఒక చిన్న గిఫ్ట్ షాప్ ఉంది. మేము ఏముంటాయో లోపల చూద్దామని వచ్చాము ఇక్కడికి. స్కాట్లాండ్ అంటేనే ఫేమస్ కదా, ఇది లేకుండా స్కాట్లాండ్ ఉండదు. ఇవన్నీ కూడా శాంపిల్స్ అనమాట, చిన్న చిన్నవి.
సో మౌనిక చూసారా శాంపిల్స్ వస్తుంది ఎంత ఇవన్నీ చిన్న కూడా. శాంపిల్ దీనిలో అసలు ఒక 2 ml ఉంటుందా? అంత చిన్న శాంపిల్స్ విస్కీవి. విస్కీ తాగడమే అనుకుంటాం కదా, సో విస్కీతో చాక్లెట్స్ కూడా ఉన్నాయంట. షాప్ మొత్తం తిరిగేసి ఫైనల్గా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము రుక్వత్ క్యాసిల్ది. మాకు ఎక్కడికి వెళ్ళినా మ్యాగ్నెట్ కలెక్ట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది కదా, సో ఒకటి తీసుకున్నాం. ఈ షాప్ పక్కనే ఈ క్యాసిల్ యొక్క నమూనా పెట్టారు. ఒకప్పుడు ఎట్లా ఉండేదంట క్యాసిల్. పాపం ఈ గాలికి వర్షానికి మొత్తం అంతా కలిగి మొత్తం గోడలు తప్ప ప్రస్తుతానికి అయితే ఇంకేం మిగలలేదు. ఇందాక మనం వెళ్ళాం కదా మెయిన్ ఎంట్రన్స్, ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఆ లోపల చాలా రూమ్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా క్యాసిల్ టాప్ వరకు కూడా వెళ్ళాం మనం. మొత్తానికైతే ఇదంతా గోడలే మిగిలాయి ఇప్పుడైతే, కానీ ఒకప్పుడు అయితే ఇంత బాగుండేది క్యాసిల్. క్యాసిల్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి ఇంకా ఫైనల్గా ఏదో కొంచెం తిందామని చెప్పేసి ఇక్కడ కెఫే ఉంటే వచ్చినాము. రకరకాల కేకులు, బిస్కెట్లు, ఇంకేవేవో ఉన్నాయి ఇక్కడ. హరి అయితే ఏం తీసుకుంటున్నాడో చూడాలి. ఏం తీసుకుంటున్నావు హరి? ఫ్రూట్స్ కార్న్ అండ్ క్రీమ్. కొంచెం హెవీగానే స్టార్ట్ చేస్తున్నాడు ఇవాళ. సో ఫైనల్గా అన్నీ చూసేసి మేము ఒక స్కోన్, మఫిన్ అండ్ ఇంకా బేగల్ తీసుకున్నాం, అలానే కాఫీ కూడాను. అంటే ఫస్ట్ కొంచెం జామ్ పెట్టేసి దాని మీద కొంచెం క్రీమ్ పెట్టేసి స్కాన్ క్రీమ్ ఇంకా స్ట్రాబెరీ జామ్ చాలా బాగుంటుంది. ఇప్పుడే షాప్ నుండి బయటకు వచ్చినాము. ఫైనల్గా అయితే మేము ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇంకొక పోస్ట్ కార్డ్ కూడా. రిక్వైక్ యాసిడ్ అని ఉంది. ఇది మ్యాగ్నెట్, ఇది పోస్ట్ కార్డ్, ఈ ఫోటో. నేను యాక్చువల్గా ఒక స్క్రాప్ బుక్ కొనుక్కున్నా ఎప్పటి నుంచి చేద్దామని చెప్పేసి. ఇప్పుడు స్క్రాప్లు ఇవన్నీ పెడుతుంది మౌనిక అయితే. ఈ మధ్యలోనే తవ్వకాలలో బయటపడ్డది. ఒక 2 పేపర్లు పెట్టినేమో, ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పేసి పోస్ట్ కార్డ్ కొనుక్కున్నాను. ఇంకా తయారు చేయాలి. రిక్వైర్డ్ క్యాసిల్ టూర్. సో రిక్వైర్డ్ క్యాసిల్ టూర్ ఇప్పటితో అయిపోయింది. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్. బాయ్.